ఈ మంత్రాన్ని ఆ రిథమాటిక్తో చదివినప్పుడు ఆయా దళాలలో ఉన్న ఆ అక్షరాలు వాషాశాస మూలాధారము పాప బాబమ్మ 6 10 12 16 2 టోటల్ చేస్తే 50. సో ఏ ఊరు ఏమి పలికినా మనం పలుకుతున్నా అవి కదులుతున్నాయి. కానీ బీజాక్షర సమాయుక్తంగా ఒక మంత్రాన్ని చదివినప్పుడు దానికి ముందు ఇంకా అత్యంత శక్తివంతమైన విశ్వవ్యాప్తమైన ఓంకారాన్ని పెట్టి చేసినప్పుడు ఆ పెటల్స్లో కలిగే నిజమైన వైబ్రేషన్ కలుగుతుంది. ఆ కారణంగా ఆ వైబ్రేషన్స్ అక్కడ దాన్ని కంట్రోల్ చేసే ఆయా లోపలి అంగాలను ప్రేరేపించి బయటి బాహ్య ఆరోగ్యము చేస్తుంది. ప్రతి కణజాలంలో ఉండే న్యూక్లియస్ను యాక్టివేట్ చేస్తుంది. ఆ న్యూక్లియస్ యాక్టివేషన్, ఆ న్యూక్లియస్ యొక్క శక్తి మూలకంగానే దాని చుట్టూ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు తిరుగుతుండే. వాటిలోని సంఖ్యాభేదం మూలంగా ఒకటి ఖనిజం అవుతా ఉంది, ఒకటి వృక్షం అవుతుంది, జంతువులు అవుతా ఉండే, మనలోని వివిధ రకాల అంగాలుగా మారుతుండే. అన్నిటికీ మూలకాలం ఎక్కడ? ఈ షట్చక్రాలలో ఉన్న ఆయా దళ. ఇక్కడ ఏదో ఒక మంత్రంలో వా తా డు అని వచ్చింది అనుకో, ఇక్కడ వా అంటే మూలాధారం టింగ్ అనింది, దాంట్లో ఉన్న ఆ ఒక్క దళం, ఆ తర్వాత అక్కడ దేరింది, ఆ తర్వాత అక్కడ దేరింది. ఈ మూలాధారాన్ని, మణిపూరకాన్ని, విశుద్ధిని కలిపి చదివే మంత్రాలు ఆ మూడిటితో అనుసంధానమై ఒక లహర్ సృష్టిస్తుంది. ఇంకా స్వాధిష్టానంలో ఉండేటివి, అనాహతంలో ఉండేటివి, ఆజ్ఞాచక్రంలో ఉండేటివి కలిపితే ఒకటవుతుంది. ముందు ఆ బీజాక్షరము అనే దాన్ని అర్థం చేసుకుంటేనే ఎంతో గొప్ప విశేషత తెలుస్తుంది. మామూలుగా అక్షరం పేరే క్షరము కానిది అన్న గొప్ప పేరు ఉంటే, ఆ క్షరము కాని అక్షరాన్ని బీజంగా మార్చడమే, గిజ్జగా మార్చడమే బీజాక్షరం.